హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తరుణ్ టెక్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బానే ఉన్నాను. పైథాన్ సిరీస్‌లో భాగంగా ఈరోజు డే 8లో మన ఎజెండా వచ్చేసి లూప్స్ ఇన్ పైథాన్. పైథాన్‌లో లూప్స్ అంటే ఏంటో చూద్దాం. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ చూద్దాం. అలానే లూప్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. ఎలా ఉపయోగపడతాయి, ఎందుకు ఉపయోగపడతాయి అనేది చూద్దాం. మీకు మన పైథాన్ సిరీస్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలానే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్‌గా మన కమ్యూనిటీ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. మనకి వాట్సాప్ కమ్యూనిటీ ఉంది. అలానే టెలిగ్రామ్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అవన్నీ మన డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వెళ్ళి ఫాలో అవ్వచ్చు. మీరు నాదొక రిక్వెస్ట్ అండి. మీరు ఇప్పుడు మన పైథాన్ సిరీస్‌లో ప్రతిరోజు వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా ఈరోజు వీడియో చూసారు అంటే మీకేమీ అర్థం కాదండి. ప్రతిరోజు వీడియో ముందు రోజు వీడియోకి లింక్ అయ్యి ఉంటది. నేను నా వీడియోస్, నా పైథాన్ వీడియోస్ లేకపోతే మన పైథాన్ సిరీస్ గురించి చెప్పట్లేదండి. మీరు ఎక్కడేం చూసినా మీరు ఒక సిరీస్‌లో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏదైనా కరెక్ట్‌గా అర్థమవుతుంది. క్లారిఫికేషన్‌గా ఉంటది మీకు. మీరు నిన్నటి వీడియో చూడకుండా ఈ రోజు వీడియో చూసారనుకోండి, నిన్న ఉపయోగించిన కాన్సెప్ట్ కన్ఫర్మ్‌గా ఉపయోగిస్తామండి ప్రోగ్రామింగ్‌లో. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇదెలా వచ్చింది అనుకుంటారు. ఓకేనా? సో, మీరు కంటిన్యూయస్‌గా వీడియోస్‌ని ఫాలో అప్ అవ్వండి. ఓకేనా? ఓకే. ఇక లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. మనం ఇప్పుడు ఏంటండి మన కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్ కదా! లూప్స్, లూప్స్, లూప్స్ అంటే ఎలా చెప్పాలంటే అండి లూప్స్ అంటే మనం ఒకవేళ నేను 2 అనే ప్రింట్ 2 అనే వాల్యూ ఉంది. 2 అనే వాల్యూ ఉంది కదా! ఒక 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను 2 అనే వాల్యూ. ఓకేనా? 2 అనే వాల్యూని 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 2 అనే వాల్యూని 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటే నేను ప్రతిసారి ప్రింటర్‌కెళ్ళి ప్రతిసారి ప్రింట్ 2, ప్రింట్ 2, ప్రింట్ 2 అని అలా 100 టైమ్స్ ఇవ్వలేం కదండీ! ఇట్స్ టైమ్ టేకెన్ కదా! అందుకే కోడు మనం 100 సార్లు రాయకుండా ఉండడానికి లూప్స్ అనేవి ఉపయోగిస్తాం. ఓకేనా? అందులో ఆ లూప్స్‌లోనే 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి ఫర్ లూప్. ఈ వైల్ లూప్ ఎందుకు? ఆ లూప్స్ అన్నారు కదా! మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఎందుకు అని మీకు డౌట్ వస్తది. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను చూడండి. వైల్ లూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీకు ఎలా చెప్పాలంటే అండి, వైల్ లూప్, ఫర్ లూప్ అనేది కొంచెం పక్కన పెడితే అసలు లూప్స్ అనేవి మీకు సింపుల్‌గా చెప్పాలని చూడండి. మనకిప్పుడు ఒక ఆఫీస్ ఉందండి. ఆఫీస్ ఉంది మనకి. ఓకేనా? ఆఫీస్ ఉంది. ఆఫీస్ టైమింగ్స్ ఏంటండి? 9-6 అంతే కదండీ! ఆఫీస్ టైమింగ్స్ 9-6. మామూలుగా ఆఫీస్‌లో ఏం చెప్తారు? 9-6 మీరు ఆఫీస్‌లో వర్క్ చేయాలి. ఎప్పుడైతే 6 అవుద్దో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. వర్క్ అవసరంలా. మీరు 6 తర్వాత వర్క్ ఆపేయొచ్చు. ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చామండి? 9-6 మధ్యలో నువ్వు వర్క్ చేయాలి. ఎప్పుడైతే 6 దాటిపోయిందో, ఎప్పుడైతే 6 అయిందో అప్పుడు నువ్వు వర్క్ చేయడం ఆపేయి. ఇక్కడ కండిషన్ ఇచ్చామండి. అలానే ఇక్కడ వైల్ లూప్, ఫర్ లూప్‌లో కూడా మనం కండిషన్స్ ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను x=5 అని తీసుకున్నానండి. x ఈక్వల్ టు 5 అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను వైల్ లూప్ ఉపయోగిస్తున్నానండి. వైల్ వైల్ ఉపయోగించి వైల్ వైల్ ఉపయోగించి నేనేమంటున్నానంటే అండి, ఎక్స్ కనక ఎక్స్ కనక ఎక్స్ కనక గ్రేటర్ దెన్ 0 అయితే ఏంటండి, ఎక్స్ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే నేనేం చేయమంటున్నా, ఇక్కడ సెమికోలన్ పెట్టాలండి లాస్ట్‌లో మర్చిపోకండి. ఎక్స్ కనుక గ్రేటర్ దెన్ 0 అయితే నేను ప్రింట్ ఎక్స్ ఇమ్మంటున్నాను. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అండి? 5 ప్రింట్ చేయమంటున్నాను. వైల్ అంటే అలా మీకు ఇప్పుడు చూడండి. ఈ కండిషన్ ఉంది కదా! ఈ కండిషన్ ఇలాగనే ప్రింట్ చేస్తే మీకు 5 అనేది అలా ప్రింట్ అవుతూనే ఉంటదండి. ఎక్కడ అసలు ఎగ్జిట్ అవ్వదు. ప్రింట్ ఎక్స్ చేయమంటున్నాను. మీకు 5 వస్తదండి ముందు ఇందులోకి. 5 గ్రేటర్ థాన్ 0నా? అవును. సో, ప్రింట్ 5. 5 ప్రింట్ అవుతుందండి. 5 ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 5 ఉందండి. 5 గ్రేటర్ థాన్ 0, 5 మళ్ళీ 5. 5 గ్రేటర్ థాన్ 0, ప్రింట్ 5, 5 ఇలానే మీకు 5 అనేది అలా ప్రింట్ అవుతానే ఉంటది. ఎక్కడో దగ్గర మనం ఎగ్జిట్ ఇవ్వాలి కదా!
నేను అలా అయితే 9-6 అనేది అలా టైం ఉండిపోదు కదండి. 9-6 అనేది ఉండదు కదా! డే మారదు కదా! మనం ఒక రోజులోనే ఉండిపోం కదా! మన ఆఫీస్ తర్వాత మళ్ళీ ఇంటికెళ్తాం. మన పర్సనల్ వర్క్స్ చేసుకుంటాం కదా! ఇక్కడ 9-6 తర్వాత ఎగ్జిట్ అయిపోయింది కదా! ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవాలి కదా! ఎక్కడో దగ్గర. సో, అందుకే నేను ఇక్కడ కండిషన్ ఏమిస్తున్నానంటే అండి, ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1 అంటున్నా. ఇప్పుడేమైందండి? ఎక్స్ అనేది ఫస్ట్ ఎక్స్ 5 కదా! ఎక్స్ అనేది 5 గ్రేటర్ దెన్ 0. ఎక్స్ వాల్యూ 5 కదండీ! 5 గ్రేటర్ దెన్ 0. సో, ప్రింట్ ఎక్స్. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏమొచ్చిందండి? 5 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత ఏముందండి? 5 మైనస్ ఈక్వల్ టు 1. దీని అర్థం ఏంటండి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. దీని అర్థం ఏంటండి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇవన్నీ మీకు చెప్పానండి. మీకు ఎవరికైనా ఇప్పుడు ఇది అర్థం కాకపోతే మీరు ప్రీవియస్ వీడియో చూడాల్సిందే. అందుకే నేను ప్రీవియస్ వీడియోస్ చూసి వీడియోస్‌కి రండి అని చెప్పింది మీకు. ఓకేనా? ప్రతిరోజు వీడియో మీరు చూస్తున్నారంటే ముందు రోజు వీడియోస్ చూడకుండా మీరు ఫాలో అప్ అవ్వకుండా డైరెక్ట్ ఈ వీడియో చూడకండి. మీకేం అర్థం కాదు. నో యూజ్. చూడడం మానేయండి కావాల్సి. ఓకేనా? ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 5 మైనస్ ఈక్వల్ టు 1 అంటే 5 ఈక్వల్ టు 5 మైనస్ 1. ఇప్పుడు అది ఐ మీన్ ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 1. దాని అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ 4 అయింది ఇప్పుడు. 4 గ్రేటర్ దెన్ 0నా? యెస్. ప్రింట్ ప్రింట్ ఎక్స్. సో, ఎక్స్ వాల్యూ 4 ఉంది కాబట్టి ప్రింట్ 4. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3. ఎక్స్ ఈక్వల్ టు 3. ఇప్పుడు 3 గ్రేటర్ దెన్ 0నా? అవును. సో, ప్రింట్ 3. ఓకే. ప్రింట్ ఎక్స్ ప్లేస్‌లో 3 ఉంది కాబట్టి 3. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ అలానే 2, సేమ్ అలానే 1 గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు 1 మైనస్ ఈక్వల్ టు 1 అయితే ఐ మీన్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. ఎక్స్ ప్లేస్‌లో 1 పెడితే 1 ఈక్వల్ టు 0 కదా! 0 గ్రేటర్ దెన్ 0నా? కాదు. 0 గ్రేటర్ దెన్ 0 కాదు. లెస్ దెన్ 0 కాదు. ఈక్వల్ టు 0. సో, మనం ఈ కండిషన్ ఇక్కడ వరకు అవుద్దండి. ఆఫ్టర్ 1 తర్వాత లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతది. ఓకేనా? ఇదండి. ఇదండి. ఇదేంటండి వైల్ లూప్. అంతేనండి. వైల్ లూప్ అంటే ఇంతే. ఇంతకు మించి ఏం లేదు. ఫర్ లూప్ చూద్దాం ఇప్పుడు. ఫర్ లూప్, ఫర్ లూప్, ఫర్ లూప్ అంటే అండి ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ట్రిపుల్ ఎస్ అండి. త్రిపుల్ ఆర్ ఎలాగో మన త్రిపుల్ ఆర్ సినిమా ఉంది కదండీ! రామ్ చరణ్‌ది, ఎన్టీఆర్‌ది. అలానే త్రిపుల్ ఎస్ అని గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ట్రిపుల్ ఎస్. ట్రిపుల్ ఎస్ అంటే ఏంటంటే ఇదండి స్టార్ట్ అండి. ఇదండి స్టాప్ అండి. ఇది స్టెప్ అండి. అసలు స్టెప్ అంటే ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా! చూద్దాం ఇప్పుడు రండి. అదంటే ఏంటో చూద్దాం. నేను సేమ్ ఇందాకలాగానే ఒక కండిషన్ తీసుకుంటున్నామండి. ఫర్ ఫర్ ఎక్స్ 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 ఇన్ ఎక్స్ ఇన్ రేంజ్ ఇస్తున్నానండి ఇక్కడ నేను చూడండి. రేంజ్. ఫర్ లూప్‌లో రేంజ్ అనేది వాడతాం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు రేంజ్ అని. అంటే మీకేంటో అర్థం కాకపోయి ఉండొచ్చు. అది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం చూడండి. ఫర్ ఎక్స్ మనం ఇక్కడ 5 ఇస్తున్నానండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఓకేనా? మీకు అర్థం కాకపోతే నేను కోడ్‌లో చూపిస్తాను మళ్ళీ. మీరెవరు టెన్షన్ వరీ అవ్వద్దు. చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 5. దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే అండి నేను దాని అర్థం చెప్తాను. ఈ లోపల ప్రింట్ ఎక్స్ ఇస్తున్నానండి చూడండి. ప్రింట్ ప్రింట్ ఎక్స్. ఓకేనా? ప్రింట్ ఫుల్‌గా రాయట్లేదండి. మీరు ఫుల్‌గా రాయాలి. ఓకేనా? ప్రింట్ ఎక్స్. దీని అర్థం ఏంటంటే అండి ఇక్కడ మనం డిఫాల్ట్‌గా ఇక్కడ ఏమిచ్చాం? స్టాప్ ఇచ్చాం. ఇక్కడ ఇది స్టాప్ అండి. ఇది స్టాప్ అంటే యెస్ అండి. ఇది. నేనిక్కడ మనం స్టార్ట్ ఇవ్వలేదు అని అనుకోండి. బై డిఫాల్ట్‌గా 0 తీసుకుంటదండి. 0 అంటే ఇప్పుడు ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ 0 తీసుకుంటదండి. అప్పుడు ప్రింట్ ఎక్స్ ఫస్ట్ 0 ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 1 అండి. నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకుంటదండి. 0 నుంచి 5 వరకు. కానీ 0, 1, 2, 3, 4 కానీ అంటే ఏంటని చూడండి ఇక్కడ. నేను కానీ అని ఎందుకన్నానో, మీరు 5 కూడా వస్తదనుకుంటారు. ఇక్కడ రావాల్సింది మనం 5 నంబర్స్. మనం 5 ఇచ్చాం కాబట్టి 5 వస్తాయి. 1, 2, 3, 4, 5 అది 0 నుంచి స్టార్ట్ అవ్వుద్ది. అలానే, అలానే ఎండ్ స్టాప్ ఏదుంది? 5 ఉంది కదండీ! 5 మైనస్ 1 వరకు ప్రింట్ అవుతుంది. 5 మైనస్ 1 ఏదండి? 5 మైనస్ 1 వాల్యూ ఎంత? 4. సో, అందుకే నేను 4 వరకు రాశాను ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకేం చెప్పాలండి? ఇలానే ఇప్పుడు మీకు ఇదే సేమ్ కండిషను మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇదే కండిషను ఇప్పుడు కొంచెం మోడిఫికేషన్ చేద్దాం చూడండి. ఫర్ కండిషను స్టార్టు, స్టాప్ రాద్దాం ఈసారి. ఓకేనా?
స్టార్ట్ స్టాప్ రాద్దాం. ఓకేనా? ఫర్ ఎక్స్ ఇన్ సారీ వెయిట్ చేస్తే చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఇస్తున్నాను. ఫర్ ఎక్స్ ఇన్ ఫర్ వాడేమంటే మనం రేంజ్ వాడతామండి ఇక్కడ గ్యారంటీగా. గుర్తాడు ఇంకా అలా గుర్తుపెట్టేసుకోండి మీరు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఇందాక మనం స్టార్ట్ ఇవ్వలేదు కదా, ఓన్లీ స్టాప్ ఒకటి ఇచ్చాం. ఈసారి స్టార్ట్ ఇస్తున్నా అంటే ఫస్ట్ ఎస్ అయిపోయిందండి. ఓకేనా? స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి నాకు. 5 తో 10 ఎండ్ అవ్వాలి. 10 ఎండ్ అవ్వాలి. ఇది కూడా అయిపోయిందండి. స్టాప్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు స్టెప్ అండి. స్టెప్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇది కొంచెం కష్టమై ఉండొచ్చు. ఈ స్టెప్ అంటే ఏంటో చెప్తున్నాను. ఇది కూడా అయిపోయిందండి. స్టార్ట్ స్టాప్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమిస్తున్నానంటే ప్రింట్ ఎక్స్ ఇస్తున్నానండి. ఓకేనా? ప్రింట్ నేను పి ఒకటే రాశాను, కానీ మీరు ప్రింట్ మొత్తం రాయాలి. పి ఒకటే రాస్తే రాలేదని మీరు అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? ప్రింట్ మొత్తం రాయాలి. నేను పి ఒకటే రాశాను. ఇప్పుడు చూడండి. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 10 వరకు ప్రింట్ అవ్వాలి, స్టాప్ 10 దగ్గర స్టాప్ అవ్వాలి. అలా 2 స్టెప్ అవ్వాలి. స్టెప్ అంటే ఏంటంటే అండి, ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఫస్ట్ 1 వాల్యూ వెళ్ళిందండి. ప్రింట్ 1 అయిపోయింది. సారీ వెయిట్ ఎ సెకండ్. ఓకే. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే అండి, ఫస్ట్ 1 ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు 1 తర్వాత స్టెప్ ఎంత ఇచ్చామని 2 ఇచ్చాం. 1 తర్వాత 2 నెంబర్స్ లెక్కేయాలండి. 2 నెంబర్స్ అంటే 1 తర్వాత 2, 3. ఎప్పుడైతే స్టెప్ 1 ఇచ్చామో అప్పుడు మనం 1 తర్వాత ఒక నెంబర్ వదిలేసి దాని తర్వాత నెంబర్ ఇవ్వాలండి. 1 తర్వాత ఒక నెంబర్ వదిలేస్తే తర్వాత నెంబర్ ఏమవుతుందండి? 3. మీకు ఇంకా సింపుల్ గా చెప్పనా అండి, 1కి 2 యాడ్ చేస్తే ఎంతండి? స్టెప్ అనేది 2 ఇచ్చాం కదా, 2 యాడ్ చేస్తే ఎంతండి? 3. ఇప్పుడు 3కి 2 యాడ్ చేస్తే ఎంతండి? 5. 5కి 5 ఇప్పుడు చెక్ చేసుకుంటే 10 ఎండ్ అవ్వలేదు కదా, మనం స్టాప్ 10 ఇచ్చాము. ఇప్పుడు 5 లోనే ఉంది. సో మళ్ళీ 5 2 యాడ్ చేస్తామండి. 7. మళ్ళీ 7కి 2 యాడ్ చేస్తామండి. 9కి 2 యాడ్ చేస్తే 11 అయిపోతుందండి. అంటే ఇది స్టాప్ 10 ఉందండి. అంటే 10 - 1 9 వరకే తీసుకుంటుంది. సో ఇక్కడతోటి అయిపోయిందండి. ఇక్కడతోటి ఎగ్జిట్ అయిపోతుంది. నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఎప్పుడు భయపడద్దు. ఓకేనా? చూద్దాం రండి ప్రాక్టికల్ గా. పైచామ్ అన్ని పైచామ్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మన డే టు వీడియోలో ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు మన క్లాస్ వచ్చేసి ఏంటంటే లూప్స్ కదా. పైథాన్ 5 లూప్స్. ఓకేనా? చూడండి. ఇప్పుడు నేను ఫర్ ముందు వైల్ చెప్తున్నాను చూడండి. వైల్కి నేను ఏమన్నానండి, ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను. అంతేనా? వైల్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే ఏమన్నానండి నేను? ప్రింట్ ఎక్స్ చేసామన్నాను. కానీ మనం ఇక్కడ ఏం కండిషన్ ఇవ్వలేదండి. ఇంకా ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0, 5 అనేది గ్రేటర్ దెన్ 0, ప్రింట్ ఎక్స్ 5 వస్తుంది. మళ్ళీ 5 అనేది గ్రేటర్ దెన్ 0, మళ్ళీ 5 వస్తుంది. 5 అనేది గ్రేటర్ దెన్ 0, 5 అలా ఎన్నిసార్లు వస్తుంది? మనకి ఏం కండిషన్ ఇవ్వాలి. సో అసలు ఏం కండిషన్ ఇవ్వలేదు కదా, అలా రన్ అవుతానే ఉంటుంది. చూడండి, అలా రన్ అవుతానే ఉంటుంది. 5 వస్తానే ఉంటుంది. సారీ, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంది, కరెక్ట్ వేలో మార్చుకోవాలి. ఓకేనా? చూడండి, 5 అలా రన్ అవుతానే ఉంటుంది. చూడండి, అసలు స్టాప్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎటువంటి కండిషన్ ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కండిషన్ ఇద్దాం. ఇక్కడ నేను కండిషన్ ఏమి ఇద్దామంటే ఎక్స్ మైనస్ ఈక్వల్ టు 1. దీని అర్థం ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 5 గ్రేటర్ దెన్ 0, ప్రింట్ ఎక్స్ అయితే ఫస్ట్ 5 ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 5 - 1 ఎంతండి? 4. ఇప్పుడు ఎక్స్ అనేది 4 అయిందండి. 4 గ్రేటర్ దెన్ 0 కదా, సో 4. ఇంకా ఆగలేదు. చూసారా, ఇందాక కండిషన్ లోనే ఉంది, ఇంకా ఆగలేదు. ఇంకా అలా ప్రింట్ 5 ప్రింట్ అవుతూనే ఉండదండి, మనం ఏ కండిషన్ ఇవ్వలేదు కాబట్టి. సో మంచిగా మనం ఇప్పుడు కండిషన్ ఇస్తున్నామండి. నెక్స్ట్ 4 - 1 ఎంతండి? 3. మళ్ళీ 3లోకి వస్తుంది. 3. ఓకేనా? నెక్స్ట్ 3 - 1 2 గ్రేటర్ దెన్ 0 2. అలాగే 1 గ్రేటర్ దెన్ 0 0 గ్రేటర్ దెన్ 0నా? 0 గ్రేటర్ దెన్ 0నా? చెప్పండి. 0 గ్రేటర్ దెన్ 0 కాదు, తప్పు ఇది. సో 0ని తీసేద్దాం. మనకి 5 4 3 2 1 అనేది ప్రింట్ అవ్వాలండి. చూద్దాం అలానే ప్రింట్ అవుతుందో లేదో. స్టాప్ అండ్ రీరన్. ఇక్కడ ఇందాకదే రన్ అవుతుంది కదా, దాన్ని స్టాప్ చేసి రీరన్ చేస్తున్నాం మళ్ళీ. మనకి చూడండి 5 4 3 2 1 యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది చూడండి మనకి. ఓకేనా? ఐ హోప్ మీకు వైల్ లూప్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ఫర్ లూప్ కూడా సేమ్ ఏం చేద్దాము, సేమ్ ఎక్స్ వాల్యూ తీసుకుందాం. ఫర్ ఎక్స్
ఇన్ రేంజ్ ఆఫ్ నేను ఫస్ట్ ఏమి ఇచ్చానండి 5 ఇచ్చాను. సో ప్రింట్ ఎక్స్ ఇస్తున్నా. ఇదే కదండి నేను మీకు ముందు అక్కడ మీకు చూపించాను. నేను రాసి చూపించాను. ఎలాగైనా మీకు కోడ్ రాసి చూపించింది. ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామండి? మనం స్టాప్ ఇచ్చాం. స్టార్ట్ ఇవ్వకపోతే ఇది ఇక్కడ ఏది మీరు అనుకుంటారు ఇది స్టార్ట్ కూడా అవ్వచ్చు కదా స్టాప్ అని మీరు ఎలా చెప్తున్నారని. మనం ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చామంటే ఒక నెంబర్ ఇచ్చాం. 5 అనేది ఒక నెంబర్ ఇచ్చాం. సారీ 5 అనేది ఒక నెంబర్ ఇచ్చాం కదండి. అది బై డిఫాల్ట్ గా స్టాప్ వాల్యూ తీసుకుంటుందండి. ఓకేనా? బై డిఫాల్ట్ గా స్టాప్ వాల్యూ తీసుకుంటుంది. నేను ఇప్పుడు ఒక్కసారే కదండి. మీరు ఎప్పుడు ఇచ్చినా 5 అనేది స్టాప్ వాల్యూ తీసుకుంటుంది. అంటే మన స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు. స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదంటే బై డిఫాల్ట్ అది 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 0 నుంచి ఇది ఇదేంటంటే స్టాప్ వాల్యూ వరకు కాదు. స్టాప్ -1 వాల్యూ వరకు ప్రింట్ అవుద్ది. 0 నుంచి స్టాప్ -1 వాల్యూ అంటే ఎక్కడండి? 0 నుంచి 5 - 4 అంటే 4. 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుద్దండి. చూడండి. అదిగోండి చూసారా? 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ట్ కూడా ఇద్దామండి. స్టార్ట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలని నేను చెప్తున్నాను. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అలానే 5 తోటి ఎండ్ అయిపోవాలి. కానీ 5 తో ఎండ్ అవ్వడం కాదు. 5 - 1 వరకు ప్రింట్ అవ్వాలి. 5 - 1 తర్వాత ఎండ్ అయిపోవాలి కూడా. 5 - 1 అంటే 4 అండి. అంటే 1, 2, 3, 4 రావాలండి. 1, 2, 3, 4 వచ్చింది కదండి. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ చూసాం. స్టాప్ చూసాం. స్టెప్ చూద్దామండి. స్టెప్ 2 పెడుతున్నాను. చూడండి. 1తో స్టార్ట్ అవ్వాలి. 10 10 కదండి. మీకు 11 ఇస్తాను. ఇంకా మీకు క్లారిటీగా ఉంటుంది. ఎందుకు 11 ఇచ్చానది మీకు చెప్తాను చూడండి. 1తో స్టార్ట్ అవ్వాలి. 11తో ఎండ్ అవ్వాలి. 11 అంటే 11తో కాదండి. 11 - 1 స్టాప్ ఎక్కడండి? 11 స్టాప్ ఎప్పుడు స్టాప్ -1 అవుద్ది. ఓకేనా? స్టెప్ ఎంత అవ్వాలంటున్నానండి? 2 అవ్వాలంటున్నాను. నేను ఇందాక రాసిన కోడ్స్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ రాసింది ఇక్కడ మీకు అర్థమవుద్దని. మీకు రేపు కాదు ఎల్లుండి మీకు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుద్దండి. ఓకేనా? ఓకేనా? ఓకే. చూడండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. 1తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 1 తర్వాత 2 రాకూడదండి. 1 తర్వాత +2 3 వచ్చింది. తర్వాత 3 ప్రింట్ అవుతుంది. 3 తర్వాత +2 5 అంటే ఇక 2 అంటే స్టెప్ అండి. 1కి 2 స్టెప్ ఇస్తే ఎంతండి? స్టెప్. 1 తర్వాత 2 స్టెప్ ఇస్తే 3. తర్వాత 2 స్టెప్ ఇస్తే 5, 7, 9, 11. 11 రాదు. ఎందుకు రాదంటే స్టాప్ అనేది స్టాప్ -1 మీరు ఇన్ని సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అన్ని సార్లు స్టాప్ -1 మీరు ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. 11 ఎందుకు రాలేదు? 11 ఎందుకు రాలేదని. నేను అందుకే ఎగ్జాంపుల్ 11 తీసుకున్నా. ఇక్కడ 10 తీసుకుంటే మీకు నార్మల్‌గా అయిపోదును. నేను 11 తీసుకొని పదే పదే చెప్తున్నాను మీకు చూడండి. 11 కూడా రావాలి యాక్చువల్‌గా అయితే 1, 3, 5, 7, 9, 11 రావాలి. 11 ఎందుకు రాదు అంటే స్టాప్ అనేది ఎప్పుడు స్టాప్ -1 ఎలిమెంట్ వరకు తీసుకుంటది. ఓకేనా? చూడండి ఇప్పుడు 1, 3, 5, 7, 9 వస్తుంది. ఇదిగోండి 1, 3, 5, 7, 9 ఇంతకు మించి ఏం లేదండి. లూప్స్‌లో ఇంతకు మించి ఏం లేదు. ఫర్ లూప్ అనేది మనం ఒక రేంజ్ ఇస్తాము. ఆ రేంజ్‌లో అది ప్రింట్ అవుతది. మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో, మనం ఏదైతే స్టెప్ ఇచ్చామో ఆ స్టెప్ బట్టి అది ప్రింట్ అవుద్దండి. వైల్ లూప్‌లో కండిషన్ ట్రూ అయ్యే వరకు ప్రింట్ అవుద్దండి. ఆ వైల్ లూప్‌లో కండిషన్ ట్రూ అయ్యే వరకు ప్రింట్ అవుద్ది. ఎప్పుడైతే ట్రూ అవ్వలేదు. ట్రూ అవ్వకపోవడం అంటే ఏంటండి? ఫాల్స్ అయింది ఆ కండిషన్. అక్కడితోటి ఆగిపోద్దండి లూపు. అంతేనండి. ఫర్ లూప్ అంటే వైల్ లూప్ అన్నా అదే. ఓకేనా? ఇందులో మళ్ళీ నెస్టెడ్ ఫర్ లూప్స్ కూడా ఉంటాయి. అవన్నీ నేను మీకు ఆహ్, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. అవన్నీ ఎప్పుడు చెప్తానంటే సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? అవన్నీ. ఓకే. లేకపోతే ఎల్లుండి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? మీకు మన పైథాన్ సీరీస్‌లో భాగంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకి డిస్క్రిప్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. అలానే మీలో ఎవరైనా కమ్యూనిటీ ఛానెల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి. వెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటది. ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. మనం రేపటి వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. వన్ అండ్ ఆల్. బై.